కాళేశ్వరం కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ డైలమాలో పడిందా? కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టలేకపోయామని గులాబీ నేతలు అంతర్మథనంలో పడ్డారా? ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డులకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్లలేకపోయామని నేతలు మదన పడిపోతున్నారా? అంటే అవుననే సమాధానం గులాబీ వర్గాల నుంచి వస్తోందట. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నోటీసులతో గులాబీ పార్టీకి డ్యామేజ్ జరిగిందా అన్న అనుమానం పార్టీ అగ్రనేతలను వెంటాడుతోందన్న చర్చ గులాబీ వర్గాల్లో వినిపిస్తోందట. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోచుకున్నారన్న ప్రచారం, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోవడంతో మొత్తం ప్రాజెక్టుపైనే అనుమానాలు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులతో ఇమేజ్ డ్యామేజ్. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందట. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము ఏ తప్పు చెయ్యలేదని నెత్తినోరు మొత్తుకున్న ప్రజల్లోకి మాత్రం వాస్తవాలు వెళ్లడం లేదని వాపోతున్నారట కారు పార్టీ నేతలు. తమ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగమని, అందులో ఒక పిల్లర్ మాత్రమే కుంగిపోయిందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు విడమర్చి చెప్పడంలో ఫెయిల్ అయ్యామనే భావనలో ఉన్నారట గులాబీ నేతలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు అప్పటి సీఎం కేసీఆర్. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా నిర్మించిన కాళేశ్వరం తమ సర్కారు సాధించిన విజయంగా భావించింది బీఆర్ఎస్. దాదాపు 94,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు గులాబీ పార్టీ పెద్దలు. అయితే 2023లో ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లోని ఓ పిల్లర్ కుంగిపోవడం రాష్ట్రంలో ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లుగా సీన్ మొత్తం మారిపోయింది. మేడిగడ్డలోని పిల్లర్ కుంగిపోవడంతో గులాబీ పార్టీకి అతిపెద్ద మైనస్ అయిందన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నిర్మాణ సమయంలో బీఆర్ఎస్ సర్కారుకు ఎంత గొప్ప పేరు వచ్చిందో ఆ తర్వాత అంతే స్థాయిలో డ్యామేజ్ కూడా అయ్యింది. పిల్లర్ కుంగిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గత బీఆర్ఎస్ సర్కార్పై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను స్పీడప్ చేసింది. ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును కమిషన్ విచారణకు పిలవడంతో బీఆర్ఎస్ డైలమాలో పడింది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది పక్కన పెడితే ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్న ఆందోళన గులాబీ పార్టీలో నెలకొందట. ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు హాజరై తాము ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పినా జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయిందని వాపోతున్నారట. కేసీఆర్ ఏదో తప్పు చేశారన్న కోణంలో కమిషన్ విచారణకు పిలవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారట. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే అని, అది కాక బ్యారేజీలో ఒక పిల్లర్ మాత్రమే కుంగిపోయిందని, మహా అయితే ఓ 50 నుంచి 100 కోట్ల రూపాయలతో దాన్ని రిపేర్ చేయవచ్చని హరీష్ రావు ఎంత చెప్పినా జనంలోకి మాత్రం ఈ విషయం సరిగ్గా చేరలేదు అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తానికి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఏం జరగబోతోందో అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. కాళేశ్వరంపై ఆరోపణలు, విమర్శలు వచ్చిన కొత్తలోనే ధీటుగా తిప్పికొట్టడంతో పాటు తాము ఏ తప్పు చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో అన్ని వాస్తవాలను జనంలోకి తీసుకెళ్లేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారట.